సో ఈ క్లాస్లో మనం డివిజిబిలిటీ రూల్ ఫర్ 18, 19 as well as 20 చూద్దాం. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 18 ఏంటంటే ఇట్స్ అ సింపుల్ థింగ్. 18కి సపోజ్ 2 and 9 తోటి డివిజిబుల్ అయింది అనుకోండి ఇచ్చిన నెంబర్, దెన్ 18 తోటి కూడా ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 54 తీసుకుందాం. 54 2 తోటి డివైడ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ 9 తోటి డివైడ్ అవుతుంది. మీన్స్ ఇది 18 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 తోటి 2 తోటి 54 డివైడ్ చేస్తే మనకు క్వశ్చన్ అరౌండ్ 27 అలా వస్తుంది. వేరేస్ 9 తోటి డివైడ్ చేస్తే కూడా మీకు 9 6 54 అలా వచ్చేస్తుంది. సో 2 తోటి 9 తోటి డివిజిబుల్ అయింది అనుకోండి ఒక నంబరు, దెన్ 18 తోటి కూడా ఆ నెంబర్ డివైడబుల్ అవుతుంది. సో దట్స్ అబౌట్ 18. 2 తోటి 9 తోటి అవుతాయి, దెన్ 18 తోటి కూడా అవుతుంది. కమింగ్ టు 19. సో ఈ క్లాస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 19. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 19 ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ తీసుకొని ఇక్కడ రాస్తాను చూడండి, నంబర్ ప్లస్ 2 ఇంటూ లాస్ట్ డిజిట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక నంబర్ ఇస్తారు, ఆ నంబర్లో లాస్ట్ డిజిట్ని తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ని తీసుకొని లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేయాలి. అంటే లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేయాలి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్కి లాస్ట్ డిజిట్ ఇంటూ 2 అంటే ఇక్కడ ఏమొస్తుంది 1263 ప్లస్ 2 ఇంటూ 5 ఇలా అన్నమాట. సో ఒక నంబర్లో లాస్ట్ డిజిట్ తీసుకొని దానికి ఇంటూ 2 చేసి ఆ రిమైనింగ్ పార్ట్ ఉంటుందా ఆ పార్ట్కి ఆ ఇంటూ 2 చేసిన వాల్యూని యాడ్ చేయాలి. సో అలా యాడ్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ 1273 వస్తుంది కదా. సో ఇక్కడ రాస్తాను 1273 వస్తుంది. సో 1273 వస్తుంది కదా. సో 1273 వస్తుంది. సో ఈ 1273లో ఇది కూడా 4 డిజిట్ నెంబరు, బట్ ఇది కూడా మనం డివైడ్ అవుతుందో చెక్ చేయాలంటే సిమిలర్గా లాస్ట్ డిజిట్ తీసుకొని దానికి ఇంటూ 2 చేసి ఆ నెంబర్ని దీనికి యాడ్ చేయాలి. ఇక్కడ 127 మిగిలింది కదా మనకి, 127కి ప్లస్ 3 ఇంటూ 5 3 ఇంటూ 2. సో 3 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 6 వస్తుంది. దిస్ విల్ గివ్ యూ అరౌండ్ 133. సో 133 వస్తుంది. ఏం చేస్తాం మనం ఇక్కడ ఫస్ట్ ఒక నంబర్ తీసుకున్నాం, ఆ నంబర్లో లాస్ట్ డిజిట్ని ఇంటూ 2 చేసాం, ఆ వచ్చిన వాల్యూని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్కి యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి ఫస్ట్ టైం ఎంత వచ్చింది, ఈ 1263కి ఇంటూ 5 ఇంటూ 2 చేస్తే యాడ్ చేస్తే ఎంత వచ్చింది 1273 వచ్చింది. ఈ 1273 వాల్యూలో లాస్ట్ డిజిట్ ఏంటి 3. సో 3 ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది. ఆ 6ని 127కి యాడ్ చేస్తాం, ఎంత వస్తుంది మనకి లాస్ట్కి 133 వస్తుంది. అలానే 133లో లాస్ట్ డిజిట్ ఎంత 3. సో 3ని 13 ప్లస్ 2 ఇంటూ 3కి యాడ్ చేయాలి. సో దిస్ విల్ గివ్ యూ 19. సో లాస్ట్కి మనకి 2 డిజిట్ నెంబర్ వచ్చింది, దట్ ఈస్ 19. 19 అనేది 19తో డివిజిబుల్ అవుతుంది. సో ఎంటైర్ గివెన్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 19 అని చెప్పొచ్చు. సింపుల్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ తీసుకొని దానికి ఇంటూ 2 మల్టిప్లై చేయాలి. ఆ ఎంటైర్ వాల్యూని అంటే 2 ఇంటూ లాస్ట్ డిజిట్ చేస్తాం కదా, ఆ వచ్చిన వాల్యూని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్కి యాడ్ చేయాలి. దెన్ మనకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబరు 19తో డివైడబుల్ అవుతుందో మళ్ళీ చెక్ చేయాలి. కాబట్టి మళ్ళీ దాంట్లో లాస్ట్ డిజిట్ తీసుకొని దానికి ఇంటూ 2 చేసి ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్కి యాడ్ చేయాలి. అలా ప్రాసెస్ చేస్తూ 2 డిజిట్ వచ్చే వరకు చేయాలి. వచ్చిన 2 డిజిట్ ఒకవేళ 19తో డివైడబుల్ అయింది అనుకోండి, దెన్ ఇచ్చిన నెంబర్ 19తో డివైడ్ అవుతుంది అన్నట్టు. సో దాట్స్ సింపుల్. సో 19 ఈజ్ డివిజిబిలిటీ రూల్ ఇది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 20. 20కి ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ 20 తోటి అయినాయి అనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ 20 తోటి అవుతే దెన్ 20 తోటి డివిజిబుల్ అవుతే దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 20. ఎగ్జాంపుల్ ఏముండాలంటే లాస్ట్లో 00 ఆర్ 20 40 సంథింగ్ అలా ఉండాలంటారు. లాస్ట్ 2 డిజిట్స్ 20తో డివిజిబుల్ అవుతే దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 20. దట్స్ ఇట్. సో లెట్ మీ రీకాల్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఏంటంటే 18కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే 2 and 9 తోటి 2 నెంబర్స్ తోటి ఒక నెంబర్ డివిజిబుల్ అయింది అనుకోండి, దెన్ 18 తోటి డివిజిబుల్ అవుతుంది. కమింగ్ టు 19 ఏంటంటే 19లో సింపుల్ ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ తీసుకొని ఆ లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేయాలి. ఆ వచ్చిన వాల్యూని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఉంది కదా అంటే లాస్ట్ డిజిట్ తీసేసాక ఆ పార్ట్కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మళ్ళీ ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ తీసేసి ఆ రిమైనింగ్ పార్ట్కి ఆ లాస్ట్ డిజిట్ తీసేస్తాం కదా ఆ డిజిట్ ఇంటూ 2 చేయాలి. అలా ఇంటూ 2 చేసిన వాల్యూకి మళ్ళీ ఈ రిమైనింగ్ పార్ట్కి యాడ్ చేయాలి. యాడ్ చేసాక మళ్ళీ ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూలో మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసేయాలి,
ఆ లాస్ట్ డిజిట్కి ఇంటూ 2 చేయాలి, ఆ వచ్చిన వాల్యూని ఈ రిమైనింగ్ పార్ట్కి యాడ్ చేయాలి. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తుంటే 2 డిజిట్ వచ్చే వరకు చేయాలి. 2 డిజిట్ ఒకవేళ 19తో డివిజిబుల్ అయిందనుకోండి, దెన్ ఆ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 19. సో దాట్స్ ఇట్. సో ఇక్కడతోటి డివిజిబిలిటీ రూల్స్ 20 వరకు చెప్పుకున్నాం మనం. సో యూ కెన్ గో త్రూ ప్రీవియస్ క్లాసెస్ ఫర్ ద డివిజిబిలిటీ రూల్స్. సో యా, that's it. Thank you.